హైదరాబాద్ లో సమావేశమైన వైఎస్ఆర్సీఎల్పీ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. అసెంబ్లీ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలో నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలను పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. సమావేశాలు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ గురించి పూర్తిగా చర్చ జరగాలంటే 2 రోజుల సమావేశం సరిపోదు కాబట్టి మరి ఇంకా 2 రోజులు పొడిగించాలని, అదేవిధంగా ఏదైతే కేబినెట్ సబ్ కమిటీకి ఆ వర్గాల నుంచి ఏ రికమెండేషన్స్ వచ్చాయి, ఏ రికమెండేషన్స్ వస్తే ఎన్ని వాటిని కేబినెట్ సబ్ కమిటీ అంగీకరించింది, అవన్నీ కూడా సభలో ప్రవేశపెట్టాలి. దాని మీద పూర్తి స్థాయిలో డిస్కషన్ జరగాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయమ్మ గారు స్పీకర్ గారిని, అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది. మాతో పాటు మరి బీఎస్సీలో అన్ని ప్రతిపక్షాలు కూడా ఇదే అభిప్రాయం వెలుగుచడము, దానికి కొంత స్పీకర్ గారు కూడా ప్రభుత్వాన్ని కోరిన తర్వాత ఒక్కరోజు దీని గురించి సమావేశాన్ని పొడిగించడానికి ప్రభుత్వం అంగీకరించింది. మరి బిల్లు ప్రవేశపెట్టాలి అంటే అసలు బిల్లులో ఏమేమి ఉన్నాయి అనేది ఏ అంశము ఏ పార్టీలకు తెలియకుండా బిల్లును ప్రవేశపెడితే దాని గురించి చర్చ పూర్తిగా జరగదని, అదేవిధంగా ఇంకా ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి ఆ వర్గాలకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి, వాటి గురించి అసెంబ్లీలో ఫోకస్ చేయాలంటే కూడా ముందు బిల్లులో ఏం ప్రవేశపెట్టారనేది తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో బీఎస్సీలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయమ్మ గారు గట్టిగా అడగడం జరిగింది. దాని ప్రకారంగానే మరి రేపు స్పీకర్ గారు చెప్పింది, ప్రభుత్వం చెప్పింది మాతో, రేపు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత హౌస్ అడ్జర్న్ చేసి శనివారము ఆదివారము 2 రోజులు సమయం కేటాయిస్తామని చెప్పి ఈ బిల్లు గురించి చర్చ జరపడానికి 2 రోజులు సమయం కేటాయిస్తామని చెప్పి ప్రభుత్వం అంగీకరించింది. దాంతో పాటు మేము డిమాండ్ చేసిన మరో అంశం ఏంటంటే ఈ కేబినెట్ సబ్ కమిటీకి ఆయా వర్గాల నుంచి, ఎందుకంటే ఈ రోజు అన్ని జిల్లాల్లో మంత్రివర్గాలు ఉపసంఘము సమావేశాలు పెట్టడం జరిగింది. ఏ డిమాండ్స్ వచ్చాయి, ఎన్ని డిమాండ్స్ వచ్చాయి, ఎన్ని అంగీకరించింది అనేది కూడా ఆ కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టు కూడా ఏదొచ్చిందో అది కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని చెప్పి పార్టీ తరఫున మరి మేము కోరడం జరిగింది. దానికి ఇంకా స్పష్టమైనటువంటి సమాధానం ప్రభుత్వం నుంచి రాలేదు. స్పీకర్ గారు కూడా ప్రభుత్వంతో ఆలోచించి దాని మీద నిర్ణయం చెప్తానని చెప్పి చెప్పారు. అది కూడా రావాలని చెప్పి కూడా ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా దాని తర్వాత ఈ రోజు జరిగినటువంటి వైఎస్ఆర్సీఎల్పీ సమావేశంలో కూడా మరి ఏదైతే ఈ అంశాలు చర్చకు వచ్చాయో, గతంలో ఏ ప్రభుత్వము ఏ నాయకుడు చేయని విధంగా ఎస్సీ ఎస్టీలకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 20 సంవత్సరాల నివేదికలు తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఎస్సీ ఎస్టీలకు అధికమైనటువంటి నిధులు కేటాయించడం గాని, ఆ వర్గాలను పైకి తీసుకొని రావటం గాని అవన్నీ కూడా జరగడం జరిగింది. దానికే ఈ రోజు ఆ వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తా ఉన్నాయి. వారి గురించి ఇంకా మెరుగుగా ప్రభుత్వానికి ఏ సూచనలు ఇవ్వాలనే దాని మీద కూడా డిస్కషన్ జరిగింది. రేపు అయిపోయిన తర్వాత బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఇంకా దాని గురించి ఏమేమనేది పార్టీ తరఫున ఏం డిమాండ్ చేయబోతామనేది కూడా మీకు తెలియజేస్తాను.